Hello everyone, welcome to my channel Natural Biology. This is Shankar sir. In my last class, I have explained you about what is meant by monohybrid class with example and also laws which were proposed by Mendel's. అవునా మెండల్స్ లాస్ గురించి నేర్చుకున్నాము. అదే విధంగా మోనోహైబ్రిడ్ క్లాస్ అంటే ఏంది, అది ఎలా ఉంటుంది, ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి మీరైతే కన్ఫ్యూజ్ కావద్దు. టెక్స్ట్ బుక్ లో మోనోహైబ్రిడ్ క్లాస్ సీడ్ కలర్ ని బట్టి ఇచ్చాడు, ఎల్లో అండ్ గ్రీన్. నేనేమో ప్లాంట్ హైట్ ని బట్టి చెప్పాను, టాల్ అండ్ డ్వార్ఫ్. అవునా, సో సేమ్ అండి, జస్ట్ లెటర్స్ ఏ మారుతాయి. ఎల్లో అన్నప్పుడు క్యాపిటల్ వై రాసుకోవాలి, గ్రీన్ అన్నప్పుడు స్మాల్ వై రాసుకోవాలి. సో మిగతాదంతా సేమ్ టు సేమ్. అవునా, ప్రొసీజర్, ఫీనోటైపిక్ రేషియో, జీనోటైపిక్ రేషియో, F1 జనరేషన్, F2 జనరేషన్ లో మీరు కొంచెం అంతా లిటిల్ గా మాడిఫై చేసుకుంటూ వెళ్ళాలి. అవునా, F1 జనరేషన్ కి వచ్చేసి 100% ఎల్లో, F2 జనరేషన్ కి వచ్చేసి 75% ఎల్లో, 25% గ్రీన్. అవునా, ఫీనోటైపిక్ రేషియో, జీనోటైపిక్ రేషియో సేమ్ ఉంటాయి, 3:1, 1:2:1. మోనోహైబ్రిడ్ క్లాస్ కి ఎప్పుడైనా ఫీనోటైపిక్ రేషియో, జీనోటైపిక్ రేషియో అనేది సేమ్ ఉంటుంది. ఓకే, రైట్. In this class we are going to discuss about dihybrid class. డై అంటే తెలుసు మనకు, డబుల్ ధమాకా అన్నమాట. రైట్. సో వాట్ ఈస్ మీన్ బై డైహైబ్రిడ్ క్లాస్? మోనోహైబ్రిడ్ క్లాస్ లో ఏం చూసాము అంటే, ఒక పేర్ ఆఫ్ క్యారెక్టర్స్ డిఫర్ గా ఉండి మిగతా అన్ని పేర్స్ ఆఫ్ క్యారెక్టర్స్ సేమ్ గా ఉండాలి కదా. కమ్ టు ద డైహైబ్రిడ్ క్లాస్, క్రాస్ బిట్వీన్ ద టూ ప్లాంట్స్. మళ్ళీ చెప్తున్నాను, క్రాసింగ్ అనేది ప్లాంట్స్ కి జరుగుతుంది, క్యారెక్టర్స్ కి జరగదు. ఓకేనా, క్యారెక్టర్స్ ఎట్లా కలుసుకుంటాయండి, కలుసుకోలేవు కదా. రైట్, ఎ క్రాస్ బిట్వీన్ టూ ప్లాంట్స్ విచ్ డిఫర్ ఇన్ టూ పేర్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ నోన్ యాజ్ డైహైబ్రిడ్ క్లాస్. ఓకే, రైట్. అయితే దీన్నే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ కూడా అంటారు. థర్డ్ లా ఆఫ్ మెండల్. ఓకే, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. when we crossed the two plants, when we observed the two pairs of characters, each pair of character expressed individually, దేనికదే ఎక్స్ప్రెస్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్ లో. దాన్ని లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ డైహైబ్రిడ్ క్రాస్. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ రౌండ్ అండ్ రింకిల్డ్. ఏం తీసుకున్నాను అంటే సీడ్ షేప్. ఓకే, ఒక సీడ్ ఎలా ఉందండి, రౌండ్ గా ఉంది ఒక సీడ్, రౌండ్ సీడ్. ఓకే, వన్ మోర్ ఇస్ రింకిల్డ్ అంటే ఫోల్డ్, ఇలా ముడతలు పడి ఉన్నది, ముసలమ్మ లెక్క ముడతలు పడి ఉన్నది. ఓకే, దిస్ ఇస్ ద రౌండ్ యంగ్ వన్ లాగా. దిస్ ఇస్ ద రింకిల్డ్ వన్. రౌండ్ సీడ్, రింకిల్డ్ సీడ్, సీడ్ షేప్. కమ్ టు సీడ్ కలర్, ఎల్లో. ఎలా ఉంది సీడ్ కలర్, ఎల్లో. అండ్ ఈ సీడ్ కలర్ ఎలా ఉంది, గ్రీన్. సో దీస్ ఆర్ టూ పేర్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ రెండు ప్లాంట్స్ కి మధ్యలో క్రాసింగ్ చేస్తున్నాము, సీడ్స్ కి మధ్యలో క్రాసింగ్ చేయరండి. ఓకే, ఆ సీడ్స్ ఇచ్చే ప్లాంట్స్ కి మధ్యలో క్రాసింగ్ చేస్తున్నాము. రిమైనింగ్ 5 pairs ఆఫ్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, సేమ్ ఉంటాయి. ఓకే, రిమైనింగ్ 5 pairs ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ సేమ్, బట్ దీస్ 2 characters ఆర్ డిఫరెంట్. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ క్రాసింగ్ ఈజ్ కాల్డ్ డైహైబ్రిడ్ క్రాస్. కమ్ టు దిస్ పేరెంటల్ జనరేషన్. ఏంటది, పేరెంటల్ జనరేషన్ అంటే ఇది ప్యూర్ జనరేషన్. వీటి యొక్క గ్యామెట్స్, ఇక్కడ నుంచి ఒక క్యాపిటల్ ఆర్, ఇక్కడ నుంచి ఒక క్యాపిటల్ వై, ఇక్కడ నుంచి ఒక స్మాల్ ఆర్, ఇక్కడ నుంచి ఒక స్మాల్ వై. దీస్ ఆర్ కాల్డ్ గ్యామెట్స్. దెన్ ఈ రెండింటిని ఏం చేయాలి, క్రాస్ చేయాలి, క్రాస్ పాలినేషన్. వాట్ వీ హ్యావ్ టు డూ, క్రాస్ పాలినేషన్. దెన్ వీ గెట్ నెక్స్ట్ జనరేషన్, దట్ ఈస్ కాల్డ్ F1 జనరేషన్. F1 ఫీలియల్ ప్రోజెనీ, అవునా, యంగ్ వన్స్, ఫస్ట్ జనరేషన్. ఇవి ఎలా ఉన్నాయి మరి, సీడ్స్. ఇదేమో రౌండ్ ఉంది, రౌండ్ అండ్ ఏ కలర్ లో ఉంది, ఎల్లో. సో హియర్ వీ కెన్ రైట్ దట్ రౌండ్ అండ్ ఎల్లో. ఓకే, సో దిస్ ఇస్ ఇన్ F1 జనరేషన్. ఆల్ ద ప్లాంట్స్, ఆల్ అని చెప్పలేము, దీనికి కూడా మనం పన్నెట్ స్క్వేర్ బాక్స్ వేసి చెక్ చేసు. పన్నెట్ స్క్వేర్ బాక్స్ ఏంది అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకే, రైట్. పన్నెట్ స్క్వేర్ బాక్స్ ఒకటి వేస్తాను, ఈ జనరేషన్ కి సంబంధించింది. ఇట్ బిలాంగ్స్ టు దిస్ పేరెంట్స్. అవునా, ఇది ఒక సైడ్ మేల్ అనుకుందాం, ఒక సైడ్ ఫీమేల్ అనుకుందాం. రైట్. అయితే ఇక్కడ తీసుకునేటప్పుడు ఈ రెండు ఒక సైడ్ ఉన్నాయి కాబట్టి రెండు రాయాలి ఒక బాక్స్ లో. అవునా, క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్. ఇటు సైడ్ ఈ రెండు స్మాల్ ఆర్ స్మాల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై. నెక్స్ట్ వచ్చేటి ఎలా ఉంటాయి ఇవి,
ఇవి రెండు మిక్స్ చేసి ఇక్కడ రాయాలి. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై. ఈ రెండు మిక్స్ చేసి ఇక్కడ రాయాలి. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై. ఈ రెండు క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై. ఇది ప్లస్ ఇది ఇక్కడ రాయాలి. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై. సో దీన్ని 100% అనుకుంటే ఆల్ ది 100% ఆల్ ఆర్ సేమ్. ఇగో రౌండ్ రౌండ్ yellow yellow, round yellow, round yellow, round yellow, round yellow. So here we can write in F1 generation we will get all the seeds or all the plants gives which type of seeds? Round seeds and yellow color seeds. అవునా? yellow బఠానీ తెలుసుంటాయండి, మనం పానీపూరి దగ్గర తింటుంటాం కదా, అవునా, అది yellow బఠానీ. ఓకే, పీస్. డూ యూ అండర్స్టాండ్ దిస్? అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. F1 జనరేషన్ లో 100% రౌండ్ అండ్ ఎల్లో. ఓకే, రైట్. నౌ సేమ్ అండి మోనోహైబ్రిడ్ క్లాస్ లోనే అలో దెమ్ ఫర్ సెల్ఫ్ పాలినేషన్. ఏం చేయాలి? ఇఫ్ యూ అలో దెమ్ ఫర్ సెల్ఫ్ పాలినేషన్ దెన్ వి గెట్ నెక్స్ట్ జనరేషన్, దట్ ఈస్ కాల్డ్ F2 జనరేషన్. మరి F2 జనరేషన్ లో ఎటువంటి వస్తాయో మనకు తెలియదు కాబట్టి చెక్కర్ బోర్డ్, అవునా, పన్నెట్ స్క్వేర్ బాక్స్, దీన్ని చెక్కర్ బోర్డ్ అంటే చెక్ చేసుకునేడానికి వీలుగా ఉంటుంది. విచ్ టైప్ ఆఫ్ గ్యామెట్స్ ఆర్ పాసిబుల్ అనేది చెక్ చేసుకుంటాం, అందుకే దీన్ని చెక్కర్ బోర్డ్ అంటారు. అవునా, పన్నెట్ స్క్వేర్ బాక్స్. So with the help of this, we will guess which type of gametes we get in the F2 generation or which type of individuals we get in the F2 generation. Okay, right. Sir, వీటికి gametes రాయాలి మనం. Gametes ఎలా రాయాలి అంటే ఒక సైడ్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ రాయాలి, ఇంకో సైడ్ క్యాపిటల్ వై స్మాల్ వై రాయాలి. 1 minute కనిపించేలా రాస్తాను. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై. ఈ రెండింటినే ఒక సైడ్ రాశానండి. ఈ క్యాపిటల్ ఆర్ ని క్యాపిటల్ వై తో ఒకసారి, ఇదే క్యాపిటల్ ఆర్ ని స్మాల్ వై తో ఒకసారి. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై. ఈ స్మాల్ ఆర్ ని క్యాపిటల్ వై తో ఒకసారి, ఈ స్మాల్ ఆర్ ని స్మాల్ వై తో ఒకసారి. స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై. ఇవి ఇక్కడ వచ్చిన గ్యామెట్స్ అండి. ఇక్కడ సైడ్ చిన్నగా రాసుకుందాం గ్యామెట్స్. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై. సరే, ఇది కన్ఫ్యూజన్ గా ఉంది అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ క్యాపిటల్ రాయండి. క్యాపిటల్ ఆర్ రాయండి, స్మాల్ ఆర్ రాయండి. 2 క్యాపిటల్స్ 2 స్మాల్స్. అవునా, వై ఉంటుంది కదా ఎల్లో సంబంధించింది, దాన్ని ఎలా రాస్తారంటే క్యాపిటల్ వై స్మాల్ వై, ఆల్టర్నేటివ్ గా రాయండి. క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ వై స్మాల్ వై. ఇది కూడా ఇదే యాజ్ ఇట్ ఈస్ గా ఒక సైడ్ రాసాను. సేమ్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వీ హావ్ టు రైట్ టు ద ఆపోజిట్ సైడ్. ఇవే ఇక్కడ రాద్దాం. క్యాపిటల్ ఆర్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, స్మాల్ ఆర్ క్యాపిటల్ వై అండ్ స్మాల్ ఆర్ స్మాల్ వై. ఓకేనా, చలో ఫటాఫట్ ఈ బాక్స్ అన్ని ఫిల్ చేసేయాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు ఫిల్ దిస్ బాక్స్ అనుకుందాం. దీనికి ఆపోజిట్ గా ఉంది, దీనికి ఆపోజిట్ గా ఉంది, రెండు మిక్స్ చేసి ఇక్కడ రాయాలి. ఓకే, అంతే. ఏదైతే క్యాపిటల్ ఉంటుందో ముందుగా రాసుకోవడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫీలింగ్ దట్ ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఉంది కదా, క్యాపిటల్ ఆర్, ఇక్కడ స్మాల్ ఆర్ ఉంది, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై ఉంది, ఇక్కడేమో స్మాల్ వై ఉంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ దిస్ బాక్స్, ఇక్కడ ఇది ఆపోజిట్ గా ఉంది. క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, అవునా, ఇది ఫిల్ చేద్దాం అనుకున్నాం. ఇది స్మాల్ ఆర్, ఇక్కడ ఉన్న స్మాల్ ఆర్, స్మాల్ వై, ఓకే, రైట్. అన్ని ఫిల్ చేస్తాను. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, ఓకే, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ వై. ఇది క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, స్మాల్ వై. ఇది దిస్ అండ్ దిస్. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఇది అండ్ స్మాల్ వై. ఇది ఫిల్ చేస్తా. స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ వై. దిస్ వన్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, ఇది స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ వై. ఇన్ని వెరైటీస్ వచ్చాయండి. అవునా, చాలా వెరైటీస్ వచ్చాయి, చాలా నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ వచ్చాయి ఇందులో. అయితే ఇందులో ఎన్ని
రకాల వెరైటీస్ వస్తాయంటే బేసికల్లీ వి గెట్ 4 టైప్స్ ఆఫ్ వెరైటీస్. అదేందో చూద్దాం ఒకసారి. చూద్దాం. ఫీనోటైప్ మీన్స్ వాట్? ఫిజికల్ అపియరెన్స్. అది ఎలా కనిపిస్తుంది? రౌండా, ఎల్లోనా? రౌండ్ గా ఉందా, ఎల్లోగా ఉందా, లేదా రింకిల్డా, గ్రీనా, లేదా ఇంకో రకమైన క్యారెక్టరా? తెలియదు. ఓకే, ఒకసారి అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్ చూసుకుందాము. ఇది ఎలా ఉందండి? అకార్డింగ్ టు ద లా ఆఫ్ డామినెన్స్, అవునా, డామినెన్స్ అని కాదు, జనరలీ దట్ ఈస్ హెట్రోజైగస్, హోమోజైగస్ రౌండ్, హోమోజైగస్ ఎల్లో. ఈ హోమోజైగస్ ఏంది, హెట్రోజైగస్ ఏంది అనేది ఫస్ట్ వీడియోలో ఉంటుంది, అది ఒకసారి చూడండి. రౌండ్ హోమోజైగస్ రౌండ్, హోమోజైగస్ ఎల్లో. సింపుల్ గా చెప్పాలంటే రౌండ్ ఎల్లో. ఎలా ఉంటుంది? రౌండ్ కామా ఎల్లో అంటే ఈ పేరెంట్ లా ఉంది ఒకటి. ఇది ఎలా ఉంది? ఇది రౌండ్, ఇది కూడా ఎల్లోనే, కాకపోతే హెట్రోజైగస్ ఎల్లో. చలో, రౌండ్ ఎల్లోనే. ఇది హెట్రోజైగస్ రౌండ్, హోమోజైగస్ ఎల్లో, కాబట్టి రౌండ్ ఎల్లోనే. హెట్రోజైగస్ రౌండ్, హెట్రోజైగస్ ఎల్లో, ఇది కూడా రౌండ్ ఎల్లోనే. హోమోజైగస్ రౌండ్, హెట్రోజైగస్ ఎల్లో, ఇది కూడా రౌండ్ ఎల్లోనే. ఇది రౌండ్ బట్ ఇది ఎల్లో కాదండి, గ్రీన్ ఇది. ఓకేనా? సో అది వేరు. ఇది రౌండ్ ఎల్లో, ఇది రౌండ్ ఎల్లో, ఇది రౌండ్ ఎల్లో. ఇంకెక్కడ ఉందా రౌండ్ ఎల్లో? లేదండి. కౌంట్ చేద్దాం ఎన్ని ఉన్నాయో రౌండ్ ఎల్లో. 1 2 3 4 5 6 7 8 9. ఎన్ని ఉన్నాయండి రౌండ్ ఎల్లో? 9. సో 9 అనేటివి రౌండ్ ఎల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. ఇది రౌండ్ బట్ నాట్ ఎల్లో, గ్రీన్. ఏంటది? రౌండ్ గ్రీన్. ఇది గ్రీన్ తో మార్జిన్ చెప్తాను. రౌండ్ గ్రీన్, అవునా? ఇది కూడా రౌండ్ గ్రీన్ అండ్ ఇది రౌండ్ గ్రీన్. సో రౌండ్ బట్ గ్రీన్ ఉన్నాయి. అలాంటి ఎన్ని ఉన్నాయి? 3. ఓకే, రౌండ్ గ్రీన్ అన్నా. రౌండ్ ఎల్లో కంప్లీటెడ్, రౌండ్ గ్రీన్ కంప్లీటెడ్. నెక్స్ట్ దిస్ వన్ రింకిల్డ్ ఎల్లో. ఎలా ఉందండి ఇది? రింకిల్డ్ ఎల్లో, ఎల్లోనే బట్ ఇలాంటి ఎల్లో. రింకిల్డ్ ఎల్లో, ఇక్కడ రాస్తాను. రింకిల్డ్ ఎల్లో. ఎన్ని ఉన్నాయి రింకిల్డ్ ఎల్లో? 3. 1 2 3. లాస్ట్ వన్ రింకిల్డ్ గ్రీన్. గ్రీన్ కూడా ఇలాంటిది ఉంది, రింకిల్డ్ గ్రీన్. ఎన్ని ఉన్నాయండి? అదొకటే ఉంది. సో ఫీనోటైప్ రేషియో రాస్తున్నప్పుడు మనం ఏం రాయాలి? 9:3:3:1. 9:3:3:1 is the phenotypic ratio of dihybrid cross in F2 generation. సో మనం ఇక్కడ రాసుకోవాలి ఇవన్నీ. 9:3:3:1. ఈ 9 ఏంది, 3 ఏంది, 3 ఏంది, 1 ఏంది రాసుకోవాలి. దట్ ఈస్ ఫర్ F2 జనరేషన్. ఇదంతా ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ రేషియో రాస్తే సరిపోతుంది. ఫీనోటైపిక్ రేషియో. కమ్ టు జీనోటైపిక్ రేషియో. వాటి జీన్స్ ఎలా ఉన్నాయి మరి? హౌ ద జీన్స్ ఆర్ అరేంజ్డ్. A gene responsible for pure round, pure yellow. అవునా? ఇది ఒక్కటే ఉందండి ఇలాంటిది, ఇంకెక్కడ కనిపించదు. ఈ బాక్స్ మొత్తం వెతకండి, యూ కెనాట్ గెట్ దాట్. ప్యూర్ రౌండ్, ప్యూర్ ఎల్లో. ఓకే, అది 1 ఉంది. అవునా? నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇది F2 జనరేషన్ కదా, ఇది అయిపోయింది అనుకుందాం. హియర్ ఐ విల్ రైట్ 1. నౌ 1:2. దాని తర్వాత ఉండేది ప్యూర్ రౌండ్ బట్ హెట్రోజైగస్ ఎల్లో. హోమోజైగస్ రౌండ్, హెట్రోజైగస్ ఎల్లో. ఇది ఒకటి ఉందా, ఇక్కడ ఒకటి ఉంటాయి. ఈ రెండే ఉంటాయి ఈ బాక్స్ లో, ఇంకా ఎక్కడ వెతికినా దొరకదు. 1:2. అవునా? కమ్ టు దీని తర్వాత ఇలా ఆర్డర్ లో వెళ్దాం. తర్వాత హెట్రోజైగస్ రౌండ్, హోమోజైగస్ ఎల్లో. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఈ రెండే ఉన్నాయి, ఇంకెక్కడ కనిపించవు. అవి 2. ఈ వరుస అంతా ఒకేలా ఉంటది. హెటరోజైగస్ రౌండ్, హెటరోజైగస్ ఎల్లో. అవునా? అవి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇది ఒకటి మధ్యలో అయిపోయా, దీస్ మొత్తం అయిపోయినప్పుడు ఇక్కడ ఒక మిగిలింది. హోమోజైగస్ రౌండ్, హోమోజైగస్ ఎల్లో. అది ఒకటే ఒకటి ఉంటుంది, ఇంకెక్కడ దొరకదు మనకు. ఇది కూడా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కమ్ టు ఇది
ఏంటది హెట్రోజైగస్ రౌండ్ హోమోజైగస్ ఎల్లో. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇలాంటివి రెండు. ఈ మధ్యలో మిగిలింది ఇది ఒకటి, ఇవి రెండు, ఇది ఒకటి. సో 1:2:4:1:1:2:1:1 ఈజ్ ద జీనోటైపిక్ రేషియో ఫర్ డైహైబ్రిడ్ క్రాస్. అయితే భయపడాల్సిన అవసరం లేదు, టెక్స్ట్ బుక్ లో అయితే ఈ జీనోటైపిక్ రేషియో అనేది ఇవ్వలేదు, కాబట్టి ఎగ్జామ్ లో వచ్చే అవకాశం లేదు. జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్, అర్థం కావడానికి. ఇంకొకటి చాలా సింపుల్ ట్రిక్స్ అండి, ఇది ఒకవేళ మర్చిపోతే ఇన్ కేస్ మీకు ఫీనోటైపిక్ రేషియో 3:1 గుర్తుంది మోనో హైబ్రిడ్ క్రాస్ ది, మరి డైహైబ్రిడ్ క్రాస్ యొక్క ఫీనోటైపిక్ రేషియో ఎలా వస్తుంది? డబుల్ చేస్తే వస్తుంది. ఓకే, 3:1. సో 1 1 1, 1 3 3, దీన్ని 3 1 3, 3 3 9. సో 9:3:3:1 అనేది వచ్చేసింది ఫర్ డైహైబ్రిడ్ క్రాస్ ఫీనోటైపిక్ రేషియో. అదే విధంగా జీనోటైపిక్ రేషియో కూడా వస్తుంది. 1:2:1 వర్సెస్ 1:2:1 ఏమొస్తుందండి? 1 1 1, 1 2 2 అండ్ 1 1 1. నెక్స్ట్ 2 అవుతుంది. 2 1 2, 2 2 4, 2 1 2. నెక్స్ట్ మళ్ళీ 1 తోని 1:2:1. ఇది ఏంటండి? జీనోటైపిక్ రేషియో. మరి ఇక్కడ ఒకలా ఉంది, ఇక్కడ ఒకలా ఉంది కదా సార్, ఇదైతే మాకు ఈజీగా గుర్తుండదు. ఏం చేస్తారు? ఒకవేళ ఈ ఆర్డర్ లో రాసినప్పుడు ఇలా వస్తుంది. ఈ 1 ఉంది కదా, ఈ 1 ని 4 పక్కన పెట్టేది అంతే. కీప్ దిస్ 1 బిసైడ్ ద 4 అంతే, ఇది వస్తుంది. యాజ్ పర్ సిరీస్ ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తే ఇది కరెక్ట్ అవునా? సో మనం ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. I hope you understand what is mean by dihybrid class. Once have a recap. Okay, na? So crossing between the two plants which differ in two pairs of characters. Here we have selected two pairs of characters. One is the round-eyed yellow color seed, and here wrinkled-eyed green color seed. Okay. When we cross between these two, we get F1 generation. In F1 generation, all are 100% round-eyed yellow, but heterozygous round, heterozygous yellow. If we allow the self-pollination, then we get F2 generation. F2 generation లో ఇన్ని వెరైటీస్ వస్తాయి. 9 ఏమో రౌండ్ ఎల్లో వస్తాయి, 3 ఏమో రౌండ్ గ్రీన్, అండ్ 3 wrinkled yellow, and 1 is the wrinkled green. ఇట్ రిప్రజెంట్ ద ఫీనోటైపిక్ రేషియో. అవునా? ఈ విధంగా నీట్ గా రాసేస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయండి. అవునా? ఎక్కడ ఒక హాఫ్ మార్క్ కూడా కట్ చేసే అవకాశమే ఉండదు. వాట్ ఈస్ డైహైబ్రిడ్ క్రాస్? ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఆర్ వాట్ ఈస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్? ఎక్స్ప్లెయిన్. అవునా? ఎలాగైనా రావచ్చు క్వశ్చన్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్ అనేది ఎనర్జీ లాగా పనిచేస్తుంది. దానివల్ల నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి.